కేసీఆర్కి అయితే సంబంధం లేదని చెప్తున్నారు ఆయన. రిషి గారు సంబంధం లేదని ఆయన అనడంలో ఆశ్చర్యమేం లేదు, పెద్ద ఇబ్బందికరం కూడా ఏం లేదు. కానీ ఒక విషయం గుర్తించాలి, ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పరిపాలించింది కాంగ్రెస్. నల్లగొండ ఫ్లోరైడ్ కానీ, రంగారెడ్డి పేదరికాన్ని కానీ, మహబూబ్ నగర్ వలస ప్రజలు పోవడానికి కానీ కారణం కాంగ్రెసే. 2013లోనే సర్దుబాటులో భాగంగా 290 విభజన చట్టంలో భాగంగా వాళ్ళు 299 అని నిర్ణయించారు. సంబంధం లేని కేసీఆర్ గారు 35,000 కోట్ల రూపాయలు ప్రణాళిక పెట్టుకొని 27,000 కోట్ల రూపాయలు మరి కేటాయించి 27,000 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసి 7 టీఎంసీల నీరు మాత్రమే ఉన్న జూరాల దగ్గర సరి అయింది కాదని 308 టీఎంసీల పైగా ఉన్న శ్రీశైలం నుంచి మనం తీసుకోవాలి, తుంగభద్ర నది మీద ఉన్న జలాల మీద కూడా మనం హక్కుదారులం కావాలని శ్రీశైలానికి మార్చిన దాన్ని విపరీతమైనటువంటి పెడార్థాలు తీశారు. 27,000 కోట్ల రూపాయలు పెట్టి 27,000 ఎకరాల భూమిని ఎక్వైర్ చేసిన కేసీఆర్ గారు చేసిన ప్రాజెక్టు కంటిన్యూషన్ లో భాగంగా ఈ 2 సంవత్సరాల్లో రూపాయి పెట్టారా? 50,000 100 కోట్ల చోట కూడా ఖర్చు పెట్టలే కదా. మా 2014 మహబూబ్ నగర్ ఎట్లుండే, ఎకరం సాగు అయిందా పంట? ఇవాళ ఎన్ని లక్షల టన్నుల పంట పడుతుంది, ఎన్ని మండలాలు ఎన్ని నియోజకవర్గాలు సస్యశ్యామలంగా కోనసీమలాగా ఇవాళ మహబూబ్ నగర్ ఉంది, రంగారెడ్డి ఉంది. అత్యధికంగా ఈ రాష్ట్రంలో వరి దిగుబడిలో ఈ 2 రాష్ట్రాలు కూడా ప్రధానంగా, ఈ 2 జిల్లాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. అంటే ఏం చేయండి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం నీళ్ళు వచ్చినాయా? ఏం చేయండి నల్లగొండ జిల్లా అన్ని నియోజకవర్గాలకు వచ్చిందా? దేవరకొండ కానీ, నల్లగొండ కానీ, ఆ తర్వాత పోతే నకరెక్కలు కానీ, మునుగోడు కానీ, ఈ ప్రాంతాలకన్నీ నీళ్ళు రాలేదా? ఒక్కసారి పంపించండి మీరు మహబూబ్ నగర్ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఎన్ని లక్షల ఎకరాలకి మీ నీరు అందించామనేది. కొద్ది ప్రయత్నం చేస్తే కేవలం 10% మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గది చేయక, గాలి నీళ్ళు ఇవ్వక, ఆ నీళ్ల మీద హక్కులను కొట్లాడకుండా ఇవాళ ఈ పంచాయతీ ఏందండి? సో ఇప్పుడు పక్క రాష్ట్రంతో అయినా కూర్చుని మాట్లాడదాం, కర్ణాటక మీద పోరాటం చేద్దాం అంటున్నారు సీఎం. అలాగే ముంబయో ఢిల్లీయో మొత్తం న్యాయవాదులతో మాట్లాడి ఏపీలో ప్రాజెక్టు లింక్ ప్రాజెక్ట్ ఒక అడుగు కూడా ముందుకెళ్ళకూడదని ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ కమిట్మెంట్ మీద ఏం చెప్తారు? తెలంగాణ సీఎం కమిట్మెంట్ ఉందా లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డికి? కమిట్మెంట్ ఉంటే 2 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్ట్ కు రూపాయి కేటాయించి 2 సొంత జిల్లాలను కేటాయించాలి కదా. మాది మేము శ్రీశైలం టన్నెలు మా పిరియల్లో 11.5 కిలోమీటర్లు చేసాం. వీళ్ళ పిరియల్లో 18 మీటర్లు అండి, కూలిపోయిందండి. ఒక్క ప్రాజెక్ట్ కూడా మంచినీటి సౌకర్యానికి సంబంధించి అసలు మొన్న కేసీఆర్ కనుక మాట్లాడకపోతే కృష్ణా జలాల విషయంలో అసలు ఆ సోయే ఉండేది కదా, ఆ సబ్జెక్టే ఉండేది కదా. ఏది మన కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడకపోతే కనుక ఈ ప్రాజెక్టుల చర్చ ఇదంతా ఉండేది కాదా? అసలు దాని మీద దృష్టి లేదా సీఎం కి? ఖచ్చితంగా లేదండి. ఆయనకి అవగాహన లేదు, చర్చ. ఒక ముఖ్యమంత్రి అడ్వకేట్ దగ్గర పోయి రాష్ట్రానికి బిల్డప్ అంత ఏంటంటే 42% అంటే వాళ్ళకి చేత కాదు కదా. గతంలో కేసీఆర్ అసలు మాట్లాడకపోతే తెలంగాణ సీఎం అసలు పాలమూరు రంగారెడ్డి మీద కానీ, కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాల మీద సోయలేదని మాట్లాడారు. సింపుల్. ఇప్పుడు 16 జనవరి 2025 బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి వచ్చినటువంటి అవార్డు సాక్షిగా ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటిది అని అంటే, అసలు ఫస్ట్ సింపుల్ లైన్లో చెప్పాలంటే పాలమూరు రంగారెడ్డి కాడ పంచాయత్ మొదలైంది కదా రిషి గారు. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి 299 టీఎంసీలు కృష్ణా జిల్లాలో వాటా తగ్గించుకొని సంతకం పెట్టే ద్రోహం మొదలు పెట్టుకుంటే వీళ్ళు చెప్పినటువంటి రవీంద్రరావు గారు చెప్పినటువంటి 26,000 కోట్ల రూపాయలు అంతేనా? 27,000 కోట్ల రూపాయలు 27,000. ఆయన నాపూర్ సార్ నిజాలే మాట్లాడుతున్నారు 27,000 కోట్ల రూపాయలు పాలమూరు రంగారెడ్డి మీద ఖర్చు పెట్టాను. ఏం సంతకం పెట్టొచ్చినావు? 7.15 టీఎంసీ కేవలం తాగునీరు తీసుకుంటున్నాం సార్. ఇది ఇరిగేషన్ కోసమే కొంచెమని ఉండాలి. ఎవడు పెట్టేసి అసెంబ్లీకి వచ్చేది ఉంటే పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అయ్యేది కాబట్టే రాలే పిరికి పందలు. 7.15 టీఎంసీ కేవలము తాగునీటి కోసం కడుతున్న ప్రాజెక్టు ఇరిగేషన్ కోసం కాదు. సంతకం పెట్టి వచ్చిన వాళ్ళు ఎవరు? అయితే ఒక నిమిషం కేవలం తెలంగాణ కొట్లాడుకుంటే నాకు నచ్చలేదు. ఈడ కూడా కేవలం తెలంగాణ కొట్లాడుకుంటుంటే
నాకు నచ్చుతలే